రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూరు. ఇది ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా, ఇంకొకటి అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. ఆంగ్ల యజ్ఞం అన్న ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్న ఒకటే. సో ఇప్పుడు మనం 40 గోల్డెన్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నాం. వీడియో నెంబర్ 1 లో మీరు 2 గోల్డెన్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు. వాంట్ టు, వాంట్ టు బి. టోటల్ ఇవి 40 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒక్కొక్క వీడియోలో 2 స్ట్రక్చర్స్, అంటే 20 వీడియోస్ చూడాలి మీరు. ప్రతి వీడియోలో 2 స్ట్రక్చర్స్, 20 వీడియోస్ లో టోటల్ 40 స్ట్రక్చర్స్. వీడియో నెంబర్ 1 లో 2 స్ట్రక్చర్స్ అయిపోయినాయి. ఇది వీడియో నెంబర్ 2. ఈ టాపిక్ లో 2 స్ట్రక్చర్స్ టీచ్ చేస్తున్నాం. ఈ వీడియోలో 2 స్ట్రక్చర్స్, ఒకటి వాంటెడ్ టు, ఇంకొకటి వాంటెడ్ టు బి. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ ఆంగ్ల యజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. మీరు ఈ వీడియో దాదాపు 15 నుంచి 20 నిమిషాలు ఉంటుంది. చివరి వరకు చూడండి. 2 స్ట్రక్చర్స్ ఎక్సలెంట్ గా నేర్చుకుంటారు. మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలని మేమందరం మీకు చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నాం. రైట్. సో పిల్లలు 2 స్ట్రక్చర్స్ పెట్టా. ఒకటేమో వాంటెడ్ టు, ఇంకొకటి వాంటెడ్ టు బి. ఒక స్ట్రక్చర్ ఏంటి? వాంటెడ్ టు. ఇంకోటి ఏంటి? ఎస్, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. ఎడిటర్ మీకు అందంగా కలర్ఫుల్ గా టైటిల్స్ మీకు అక్కడ ఎడిట్ చేసి పెట్టారు కదా. వాంటెడ్ టు ఒకటి, వాంటెడ్ టు బి ఒకటి. అసలు ఈ వాంటెడ్ టు ఎప్పుడు వాడాలో వినండి. గతంలో చేయాలని అనుకున్న పనులను తెలియజేటకు వాంటెడ్ టు వాడాలి. ఒక పని చేద్దామని అనుకున్నాను బేటా. నేను నిన్న చెన్నై వెళ్దామని అనుకున్నాను. అనుకున్నా. ఓన్లీ గతంలో అనుకున్నా. ఐ వాంటెడ్ టు గో టు చెన్నై ఎస్టర్డే అని చెప్పాలి. అనుకున్న పనులు. మరి ఈ సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత వాంటెడ్ టు రావాలి, V1 రావాలి, ఆబ్జెక్ట్ రావాలి, లేదా ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న సినిమా చూడాలని అనుకున్నా. ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. అర్థమవుతుందా? మరి వాంటెడ్ టు బి అంటే ఉండాలని అనుకున్నా. బి అంటే ఏంటి? ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెన్నై వెళ్ళాలని అనుకున్నానంటేనేమో ఐ వాంటెడ్ టు గో టు చెన్నై. చెన్నైలో ఉండాలని అనుకున్నాను అంటే ఐ వాంటెడ్ టు బి ఇన్ చెన్నై. బి అంటే ఉండడం. సో నాకు కుడివైపు స్ట్రక్చర్, నాకు రైట్ సైడ్ గర్ల్స్ ఉన్నారు, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ఉన్నారు. రైట్ సైడ్ ఏమో వాంటెడ్ టు ఊహించుకోండి, లెఫ్ట్ సైడ్ బాయ్ సైడ్ ఏమో వాంటెడ్ టు బి. సో 2 సూత్రాలు చూడండి. ఫస్ట్ వాంటెడ్ టు స్ట్రక్చర్ యొక్క సూత్రం. ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, వాంటెడ్ టు రావాలి, V1 రావాలి, ఆబ్జెక్ట్. వాంటెడ్ టు స్ట్రక్చర్ యొక్క సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎట్లా చెప్పాలంటే వాంటెడ్ టు బి కదా. ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పాలి, వాంటెడ్ టు బి చెప్పాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఆ ఎక్స్ట్రా వర్డ్స్ అన్న చెప్పొచ్చు. ఆ ఎక్స్ట్రా వర్డ్స్ లోనే యాప్, లేకపోతే సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ వాంటెడ్ టు బి ప్లస్ యాప్ అని చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు బి ప్లస్ యాప్. వాంటెడ్ టు బి స్ట్రక్చర్ చెప్పండి బేటా. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు బి ప్లస్ యాప్. యాప్ అంటే APP. ఏ అంటే అడ్జెక్టివ్, పి అంటే పర్సన్, పి అంటే ప్లేస్. రైట్. ఇప్పుడు 2 స్ట్రక్చర్లు చూడండి. నాకు కుడివైపు వాంటెడ్ టు స్ట్రక్చర్, వాంటెడ్ టు, ఎడమ వైపు వాంటెడ్ టు బి. రైట్. ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు చూద్దాం. నేను చెన్నై వెళ్ళాలని అనుకున్నానంటే ఐ వాంటెడ్ టు గో టు చెన్నై అన్నారు. చెప్పండి బెటర్. నేను చెన్నై వెళ్ళాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు గో టు చెన్నై. వెళ్ళాలని అనుకున్నాను కాబట్టి V1 వచ్చింది. నేను చెన్నైలో ఉండాలని అనుకున్నాను. ఉండడాన్ని బి అంటారు. నేను చెన్నైలో ఉందామని అనుకున్నాను. చెప్పండి. ఐ వాంటెడ్ టు బి ఇన్ చెన్నై. ఐ అయిపోయింది బెటర్. వెళ్ళాలని అనుకున్నానంటే ఐ వాంటెడ్ టు గో. ఉండాలని అనుకున్నానంటే ఐ వాంటెడ్ టు బి. ఐడియా వచ్చేసింది బేటా. ఐ అయిపోయింది. ఇప్పుడు మేము చెన్నై వెళ్ళాలని అనుకున్నాము. we wanted to go to చెన్నై. మేము చెన్నైలో ఉండాలని అనుకున్నాం. we wanted to be in చెన్నై. నెక్స్ట్ యూ బేటా. మీరు చెన్నై వెళ్ళాలని అనుకున్నారు. you wanted to go to చెన్నై. మీరు చెన్నైలో ఉండాలని అనుకున్నారు. you wanted to be in చెన్నై. దే బేటా. వారు చెన్నై వెళ్ళాలని అనుకున్నారు. they wanted to go to చెన్నై. వారు చెన్నైలో ఉండాలని అనుకున్నారు. they wanted to be in చెన్నై. ఈ బేటా. అతడు చెన్నై వెళ్ళాలని అనుకున్నాడు. he wanted to go to చెన్నై. అతడు చెన్నైలో ఉండాలని అనుకున్నాడు. she బేటా. ఆమె చెన్నై వెళ్దామని అనుకుంది. she wanted to go to చెన్నై. ఆమె చెన్నైలో ఉందామని అనుకుంది. రైట్. సో వాంటెడ్ టు కి వాంటెడ్ టు బి కి డిఫరెన్స్ చూశారు. వాంటెడ్ టు వచ్చినప్పుడేమో V1,
వాంటెడ్ టు తర్వాత బీ ఫామ్ యాడ్ చేసాం చూడండి, యాప్. క్లియర్? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓన్లీ పాజిటివ్ వాక్యాలను నేర్చుకున్నాం. వాంటెడ్ టూలో కానీ వాంటెడ్ టు బీలో కానీ ఓన్లీ పాజిటివ్ వాక్యాలు నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు. మీరు ఇంగ్లీష్లో ఏ ముఖ్యమైన టాపిక్ నేర్చుకున్నా 4 రకాల వాక్యాలను నేర్చుకోవాలి, టెన్స్ అయినా స్ట్రక్చర్ అయినా. సో కాబట్టి రూమ్కి 4 గోడలు ఎంత ముఖ్యమో ఇంగ్లీష్లో కూడా మీరు ప్రతి టాపిక్కి 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. వాటి టైటిల్స్ ఏంటో చెప్తాను. అంటే ప్రతి టాపిక్లో 4 రకాల వాక్యాలు అంటే అందుట్లో 2 ఆన్సర్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ ఉంటాయి బేటా. ప్రతి టాపిక్లో 2 ఆన్సర్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆన్సర్స్ చూద్దాం. 2 ఆన్సర్స్ కదా, ఒకటి పాజిటివ్ ఆన్సర్, ఒకటి నెగిటివ్ ఆన్సర్. 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ క్వశ్చన్, ఇంకొకటి నెగిటివ్ క్వశ్చన్. కాబట్టి మనం ఈ టాపిక్లో ఈ 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గర్ల్స్ తీసుకోబెట్టా. నేను తెలుగులో చెప్తాను, మీరు అందరు ఇంగ్లీష్లో చెప్పాలి. అయితే ఇక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చినా స్ట్రక్చర్లో మార్పులు ఉండవు. ఐ, ఉయ్, యూ, దే, హీ, షీట్ సబ్జెక్ట్ ఏది వచ్చినా వాంటెడ్ టూనే. అదే వాంట్ టు వచ్చింది అనుకోండి, ఐ, యూ, దే వస్తే వాంటెడ్ టు, హీ, షీట్ వస్తే వాంట్స్ టు. వాంటెడ్ అనేది పాస్ట్ కి సంబంధించిన స్ట్రక్చర్ కాబట్టి ఏ సబ్జెక్ట్ వచ్చినా వాంటెడ్ టూనే అనాలి. రైట్. ఇప్పుడు నేను తెలుగులో, మీరు అందరు ఇంగ్లీష్ చెప్పాలి. ఆర్ యు రెడీ? యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు చెన్నై వెళ్ళాలని అనుకున్నారు, చెప్పండి. ఇప్పుడు చెక్ చేసుకోండి, చెప్పు బేటా. You wanted to go to Chennai. కరెక్ట్ చెప్పారా? రైట్. ఇప్పుడు నీవు అందరు కలిపి చెప్పండి. మీరు చెన్నైలో ఉండాలని అనుకున్నారు. యు వాంటెడ్ టు బి ఇన్ చెన్నై. వెరీ గుడ్. అంటే యు అనే సబ్జెక్ట్ చేత పాజిటివ్ వాక్యాలు అయిపోయినాయి. వాంటెడ్ టు అయిపోయింది, వాంటెడ్ టు బి అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పు ఒకసారి. You wanted to be in Chennai. మీరు చెప్పింది అదేనా? రైట్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్. ఆర్ యు రెడీ? నెగిటివ్. మీరు చెన్నై వెళ్ళాలని అనుకోలేదు. సో ఆలోచిస్తున్నారు కదా, ఏం లేదు బేటా. మీరు పాజిటివ్ ఏమో మీరు వెళ్ళాలనుకున్నారు కాబట్టి యూ వాంటెడ్ టు గో. నెగిటివ్ అంటే వెళ్ళాలని అనుకోలేదు కాబట్టి డిడ్ నాట్ వాంట్ టు అనాలి. ఇప్పుడు వాంటెడ్ రాదు బేటా, పాజిటివ్ లో మాత్రమే వాంటెడ్ వస్తుంది. నెగిటివ్ ఆన్సర్ లో యూ డిడ్ నాట్ వాంటెడ్ అనొద్దు. యూ డిడ్ నాట్ వాంట్ టు గో టు చెన్నై. చెప్పండి, మీరు చెన్నై వెళ్ళాలని అనుకోలేదు. You didn't want to go to Chennai. వెరీ గుడ్. నెక్స్ట్, మీరు చెన్నైలో ఉండాలని అనుకోలేదు. You didn't want to be in Chennai. యూ డిడ్ చెప్పు. You didn't want to be in Chennai. యూ డిడ్ నాట్ వాంట్ టు బి ఇన్ చెన్నై. పాజిటివ్ ఆన్సర్ అయిపోయింది, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది. పాజిటివ్ ఆన్సర్ యూ వాంటెడ్ టు గో టు చెన్నై, నెగిటివ్ ఆన్సర్ యూ డిడ్ నాట్ వాంట్ టు గో టు చెన్నై. అక్కడ యూ వాంటెడ్ టు బి ఇన్ చెన్నై, మీరు చెన్నైలో ఉండాలని అనుకున్నారు. యూ డిడ్ నాట్ వాంట్ టు బి ఇన్ చెన్నై, మీరు చెన్నైలో ఉండాలని అనుకోలేదు. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. క్వశ్చన్స్ అంటే ఏం గుర్తుకు రావాలి బేటా? స్టార్టింగ్ లైన్, హెల్పింగ్ వర్బ్స్. ఆన్సర్స్ ఎట్లా స్టార్ట్ అయితే? సబ్జెక్ట్స్. ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ ఏది వచ్చినా డిడ్ తోటే ప్రశ్నలు అడగాలి. ఆర్ యు రెడీ? అందరు చెప్పండి. డిడ్ తోటి స్టార్ట్ చేయాలి, కానీ డిడ్ యూ వాంటెడ్ అనొద్దు. డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్. మీరు ఆగండి. మీరు చెన్నై వెళ్ళాలని అనుకున్నారంటే డిడ్ యూ వాంట్ టు గో టు చెన్నై అనాలి. డిడ్ యూ వాంటెడ్ అనొద్దు. డిడ్ ఆల్రెడీ పాస్ట్ కాబట్టి డిడ్ యూ వాంట్ టు అనాలి. మీరు చెన్నై వెళ్ళాలని అనుకున్నారా? డిడ్ యూ వాంట్ చెప్పు బేటా. Did you want to go to Chennai? డిడ్ యూ వాంట్ టు గో టు చెన్నై. ఇప్పుడు చెప్పండి, మీరు చెన్నైలో ఉండాలని అనుకున్నారా? చెప్పేట. Did you want to be in Chennai? డిడ్ యూ వాంట్ టు బి ఇన్ చెన్నై. వెరీ గుడ్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అంటే డిడ్ కి ఏం చేయాలి? నాట్ యాడ్ చేయాలి. మీరు చెన్నై వెళ్ళాలని అనుకోలేదా? చెప్పండి. Didn't you want to go to Chennai? డిడ్ంట్ యూ వాంట్ టు గో టు చెన్నై. ఇప్పుడు చెప్పండి, మీరు చెన్నైలో ఉండాలని అనుకోలేదా? చెప్పు బేటా. Didn't you want to be in Chennai? ఇదే డిడ్ంట్ యూ వాంట్ టు బి ఇన్ చెన్నై అంటే మీరు చెన్నైలో ఉండాలని అనుకోలేదా. సో ఈ వాంటెడ్ టు స్ట్రక్చర్ లో ఏ సబ్జెక్ట్ వచ్చినా రూల్స్ లో మార్పులు ఉండవు. షీ వచ్చినా షీ వాంటెడ్ టునే అన్నారు. ఇప్పుడు ఓన్లీ వాంటెడ్ టు సపరేట్ గా చూద్దాం. బెటర్ మైక్ తీసుకో. ఓన్లీ సపరేట్ గా వాంటెడ్ టు చూద్దాం. సబ్జెక్ట్ యు. మీరు చెన్నై వెళ్ళాలని అనుకున్నారు. యు వాంటెడ్ టు గో టు చెన్నై. చెప్పు బేటా. You wanted to go to Chennai. నెగిటివ్. ఓన్లీ వాంటెడ్ టునే. మీరు చెన్నై వెళ్ళాలని అనుకోలేదు. చెప్పేట. You didn't want to go to Chennai. యూ డిడ్ నాట్ వాంట్ టు గో టు చెన్నై. ఇప్పుడు అందరు చెప్పండి, మీరు చెన్నై వెళ్ళాలని అనుకున్నారా? Did you want to go to Chennai? డిడ్ యూ వాంట్ టు గో టు చెన్నై. నెక్స్ట్, రెడీగా ఉండండి. మీరు చెన్నై వెళ్ళాలని అనుకోలేదా? Didn't you want to go to Chennai? చెప్పమ్మా. Didn't you want to go to Chennai? డిడ్ంట్ యూ వాంట్ టు గో టు చెన్నై. ఇప్పుడు వాంటెడ్ టు బి చూద్దాం.
రెడీ? మీరు చెన్నైలో ఉండాలని అనుకున్నారు. చెప్పు. You want to be in Chennai. యు వాంటెడ్ టు You wanted to be in Chennai. చెన్నై. చెప్పండి. మీరు చెన్నైలో ఉండాలని అనుకోలేదు. చెప్పు బేట. You didn't want to be in Chennai. నాట్ వాంట్ టు బి ఇన్ చెన్నై. చెప్పండి. మీరు చెన్నైలో ఉండాలని అనుకున్నారా? చెప్పు. Did you want to be in Chennai? Did you want to be in Chennai? మీరు చెన్నైలో ఉండాలని అనుకోలేదా? Didn't you want to be in Chennai? Didn't you want to be in Chennai? సో ఎవరైతే వీడియో చూస్తున్నారో యూట్యూబర్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అంటే ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో, చూస్తున్నారు కదా పిల్లలు ఆడుతూ పాడుతూ ఎంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో, మీరు కూడా ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇల్లు వదిలేసి ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన పని లేదు, అమెరికా వెళ్ళాల్సిన అవసరం అంతకైనా లేదు. ఇంట్లోనే ఉండి కూడా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కానీ మీకు ప్రాక్టీస్కి ఒక మనిషి ఉండాలి. అమ్మనో అమ్మమ్మనో తాతనో ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఇంట్లో ఎవరు లేకపోతే కనీసం ఒక ఫ్రెండ్ తోటైనా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఓన్లీ విని వదిలేస్తే 20 సంవత్సరాలు విన్నా ఇంగ్లీష్ రాదు, బాధపడకండి. ఇది 100% నిజం. వినండి, అనండి. మరి ఎవరి దగ్గరనే ఒక ఫ్రెండ్ దగ్గర రోజు ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేయడానికి మనుషులు దొరకకపోతే మీరు ఇలాంటి కోచింగ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి మీ జిల్లా కేంద్రాలలో కోచింగ్ సెంటర్లు ఉంటే జాయిన్ అయిపోండి. 1 అవర్ బ్యాచ్లు ఉంటే జాయిన్ కాకండి. టైం పాస్ అవుతుంది, మీకు ఇంగ్లీష్ రాదు. 1 అవర్ 1 మంత్ వెళ్తారు, 30 రోజులు 30 గంటలు ఇంగ్లీష్ రాదు. ₹1,00,000 ఫీజు ఇచ్చిన మీకు డే మొత్తం బిజీ ఉండి ఓన్లీ 1 అవర్ వెళ్ళాలనుకుంటే కనీసం 3 to 6 months వెళ్ళండి. ఓన్లీ 20 రోజులలో నేర్చుకోవాలనుకుంటే లేదా 20 నుంచి 30 రోజులలో నేర్చుకోవాలనుకుంటే ఈ పిల్లల్లాగా డే మొత్తం జర్నీ చేయండి, ఫుల్ డే. సో ఇక్కడ ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్ 2 క్యాంపసెస్ ఉన్నాయి, ఒకటి పాలమూరు అండ్ హైదరాబాద్. ఇక్కడ 2 ప్లేస్లలో ఫుల్ డే బ్యాచెస్ ఉంటాయి. కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తాం. చాలా తక్కువ ఫీజుతో, జస్ట్ 7,000 ప్లస్ మాత్రమే ఉంటుంది ఫీజు. మరి డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన పిల్లలకేమో అసలు ఫీజే ఉండదు. ఒక యూనిఫామ్ ఇస్తాం, ఆ యూనిఫామ్ కి జస్ట్ 600 పే చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ పిల్లలందరూ ఒక స్లోగన్ ఇస్తారు, మీరు ఒకసారి బాగా వినండి. పిల్లలు చెప్పండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞాం. సో 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి మీరు లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చి కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని మేమందరం చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నాం. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.